ముందు నడుచుకుంటా వెనక్కి వెనక్కి నడవాలా నడవాలా వెనక్కి నడవాలా వెనక్కి నడవాలా వెనక్కి నడవాలా ముందు అయిపోయినాయి ఇప్పుడు మూడోది నడవాలా 4, 5 అయిపోయినాయి. ఇది 6, ఇది 7. ఇంకా తర్వాత ఎన్ని ఉన్నాయి? ఇంకంతే 7 ఇక్కడే మూడు అయిపోయినాయి, 4, 5 అయిపోయినాయి కదా. 6 తర్వాత అక్కడ 7 తర్వాత ఇంకో 2 వస్తాయి 8, 9 నెక్స్ట్ సైడ్ అంటే ఆ తర్వాత ఆ రోజు అది ఒకటే కదా. 16, 17 అది 12 వస్తుంది సార్ అక్కడ ఒకటే పెండింగ్ ఉంది. ఇబ్బంది లేదు. ఎలక్ట్రికల్ లైన్స్ ఒకటే మెయిన్ ఇది ఒకటే ప్రాబ్లం, ఇది ఒకటే చేస్తే మీకు వర్క్ కాదు అంతేనా? ఓకే. ఈ 4 షాపు 1, 2, 4 సెంటర్ వరకు నవోదయ బిర్యానీ అది కాదమ్మా. ఎయిర్టెల్ దగ్గర వస్తారు. ఎయిర్టెల్ షోరూమ్ కదా, ఎయిర్టెల్ అంతవరకు వస్తుంది. అక్కడ స్టెప్స్ దాకా బాగుంది ఫౌండేషన్. ఇప్పుడు ఓనర్ ఇదే మనం సరే ఎవరికి వెళ్ళిపోతున్నారంటే తీసుకొని వస్తే మొత్తం నేననేది ఇప్పుడు 3 పిల్లర్లు వేసుకోవడానికి మీరు అది మార్చగలుగుతారా? 5 షిఫ్ట్ కాకపోయినా మార్చగలుగుతారా? మార్చేసి ఎప్పుడులోపు చేస్తారు? ఈ కొంచెం మార్చేయండి అమ్మా. ఇది చేస్తే ఈ 3 పిల్లర్లు వేసుకుంటారు. మాకు 2 ఉన్నాయి. 2 మేము మాట్లాడి ఫైనలైజ్ చేసేస్తాం, అయిపోతుంది. ఫోన్ చేసుకోవచ్చు. అంటే ఆ సైడ్ 2 అడుగులు వెళ్ళిపోయింది. ఓకేనమ్మా, అందరికీ ధన్యవాదాలు. మేమందరం ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి వర్కులన్నీ ఎక్కడ దాకా వచ్చినాయి ఏంటి అనేది రివ్యూ చేస్తాం. అందులో భాగంగా ఈరోజు వచ్చాం. మీరు ఒకసారి చూస్తే ఇంతకుముందు 2 సైడ్లు ఎక్కువ వర్క్ చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు వీళ్ళకి ఇంకో 3-4 నెలలు టైం ఇచ్చినట్టు ఉంటుంది. వీళ్ళకి వ్యాపారాలు ఇబ్బంది ఉండవని చెప్పి, ప్లస్ అందరూ ఒక సైడ్ ఎక్కువ వర్క్ చేస్తే ఫాస్ట్గా ఉంటుందని అందరూ హాస్పిటల్ సైడ్ వర్క్ చేస్తూ ఉన్నారు. మెజారిటీ 50 మంది దాకా. దాదాపు 9 పిల్లర్లు అయిపోయినాయి. ఇప్పుడే అటంతా వెళ్ళొచ్చాం మనం ఆ ఏరియాలో. అదేవిధంగా ఈ సెంటర్ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన టెక్నికల్ క్లియరెన్సెస్ అన్నీ తీసుకొని ఇక్కడంతా క్లియర్ చేశారు. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఒక 2-3 డేస్లో కనుక అది మనకు క్లియరెన్స్ ఇస్తే ఇంకో 10-15 రోజుల్లో క్రెయిన్స్ వచ్చి సెంటర్ పార్ట్ తీసేస్తే మనకు అదొక క్లియరిటీ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఎక్కడైతే పెండింగ్ పిల్లర్స్ ఉన్నాయో ఆ పెండింగ్ పిల్లర్స్ అన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ కూడా ఒక 3 పిల్లర్లకి ఇక్కడ షాపుల వాళ్ళు ఉన్నారు. ఇప్పటివరకు మేయర్ గారు, కమిషనర్ గారు అందరూ మాట్లాడారు. ల్యాండ్ ఎక్విజిషన్లో కావాల్సిన చాలామంది ఇచ్చారు, కొంతమంది ఉన్నారు. వాళ్ళతో నేను కూడా 2-3 రోజులు కూర్చొని ఒకసారి మాట్లాడి ఇంకేదైనా ఉంటే క్లియర్ చేస్తాం. అయితే వీళ్ళ 4 వల్ల మాకేం వర్క్ ఏం ఆగట్లేదు. ఇప్పుడు ఇంకా 2 నెలలు టైం ఉంది. 2 నెలల్లో ఇదంతా క్లియర్ చేస్తాం. అది తర్వాత
వాళ్ళు అనేది ఏంది కేవలం 100 కోట్లే తీసుకొచ్చారంటున్నారు. ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, జనరల్గా ఇట్లాంటి ప్రాజెక్ట్స్లో ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ ఉంటుంది, వాస్తవమే. అయితే మనం ఈ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ అంతా భరిస్తుంది అనే ఉద్దేశంతో మనం అది ల్యాండ్ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్లో పెట్టలేదు. అది ఒరిజినల్గా 100 crores ప్రాజెక్ట్. అది దానికి ఒక 10% ఎస్కలేషన్ ఛాన్స్ ఉంది, అంటే 110 కోట్లు. ఇప్పుడు కార్పొరేషన్ వాళ్ళు ఇప్పటివరకు ఎంతో 20 కోట్ల దాకా ఎంతో వర్త్ స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ కానీ టీడీఆర్ బాండ్స్ కానీ ఇచ్చారు. ఇంకా మిగిలిన వాళ్ళకి 30 కోట్లు వస్తుంది ఎస్టిమేట్ వేస్తే. మొత్తం అంటే 160 కోట్ల దాకా టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వస్తుంది. కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ ఇస్తుంది అంటే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినట్టే అది 50 కోట్లు. సో దాంతో అది ఎక్విజిషన్ కంప్లీట్ చేస్తాం. సో ఇది వాస్తవాలు. ఇందులో ఇంతకు తప్పించి ఇందులో ఏమీ లేదు. ఆ రైల్వే వాళ్ళ పర్మిషన్స్ అవన్నీ కూడా తీసుకోకుండా చేశారంటున్నారు, అది కరెక్ట్ కాదు. రైల్వే వాళ్ళు ఏజెన్సీస్కి టెండర్స్ వేసి ఇవన్నీ చేయాలి. ఏజెన్సీస్ని తీసుకొచ్చారు, రైల్వే వాళ్ళతోటి 4-5 సార్లు కూర్చొని అంతా క్లియర్ చేశారు. కాబట్టి అది వచ్చేస్తుంది. ఇంకో 10-15 రోజుల్లో వర్క్ స్టార్ట్ అయితే అది తీయడానికి మ్యాక్సిమం 1 month పడుతుంది. ఆ 1 month ఈ 45 రోజుల్లో మిగిలిన పిల్లర్స్ అన్నీ వేసుకుంటూ వస్తారు. సో దానికి పర్మిషన్స్ ఇబ్బంది లేదు. ఇక్కడ చిన్న గోడలు రైల్వే బోర్డు దగ్గరికి వరకు వెళ్ళింది ఫైలు. అది వాళ్ళు మొన్న కూర్చోవాల్సింది, మొన్న రైల్వే బోర్డు మీటింగ్ క్యాన్సిల్ అయింది. జనవరి 14న కూర్చుంటా ఉన్నారు. అది కూర్చుంటే చిన్న స్మాల్ ల్యాండ్స్ అవి క్లియర్ అవుతాయి కాబట్టి మాకు అది ఇబ్బంది లేదు. బట్ ఏదేమైనప్పటికీ ఇందులో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మాకు అందరికీ తెలుసు. ఈ రోజున అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్ తోటి వర్క్ చేస్తాం. ఎందుకంటే దీని ఇంపార్టెన్స్ మా అందరికీ తెలుసు, ఎంత ట్రాఫిక్ ఇబ్బంది ఏంటి అని. ట్రాఫిక్ వాళ్ళు బాగా మేనేజ్ చేస్తున్నారు, అయినా కూడా దీన్ని కంప్లీట్ చేయాలి ఫాస్ట్గా. ఈ రోజున రైల్వే వాళ్ళు కానీ, లోకల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ కానీ, R&B కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరూ కోఆర్డినేట్ చేసి చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము జూలై 27, 2015లో ఇది మొదలుపెట్టాం. 2 సంవత్సరాలు అని చెప్పాం. అంటే 2027 జూలైకి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఓపెన్ చేసే మార్గం చేస్తాం. అందులో ఎటువంటి 1 నెల ముందే ఉంటుంది కానీ లేట్ అవ్వదు మీకు. అది గుంటూరు ప్రాంత ప్రజలకి మేము ఇచ్చే హామీ. దానికి ఏమి చేయాలో అవన్నీ చేపించే బాధ్యత మీది. ఆ రోజుకి అవ్వకపోతే మీరు ఎన్ని మాటలన్నా నేను పడతాను, ఇబ్బంది లేదు. అప్పటి వరకు కొంచెం సహనంతో నమ్మకంతో ఉండమని మాత్రమే నేను ఈ ప్రాంత ప్రజలను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఉంది కదా ఇప్పుడు. అదే మీకు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ 3 సింగిల్ పిల్లర్స్, అవి వరుసగా సింగిల్ పిల్లర్స్ వేస్తే మాకు ఇంకా 3-4 నెలల ముందే అయిపోయేది. కానీ వాళ్ళు అండర్ పాస్ అడిగారనే చెప్పి ఇట్లా యూ షేప్ పిల్లర్స్ వేసాం. మధ్యలో 60 ఫీట్లు గ్యాప్ వస్తుంది. ఈ 60 ఫీట్లో ఫ్యూచర్లో అండర్ పాస్కి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టే పెట్టాం. ఆ 2 అటు ఫౌండేషన్ తీసి ఇటు ఫౌండేషన్ తీయాలి. ఈ ఫౌండేషన్ తీసే పని లేదనుకో అసలు మాకు వెళ్తాడు ఇబ్బంది ఉండేది. సింగిల్ పిల్లర్ వాళ్ళు అడిగారనే 4 సార్లు అడిగారనే అండర్ పాస్కి పర్మిషన్ పెట్టబట్టే ఈ రోజున ఇది ప్రాబ్లం. లేకపోతే సెంటర్లో పిల్లర్ వేసుకుంటే అసలు ఇబ్బంది ఉండేది ఏముండేది మాకు. అన్నీ కావాలంటే ఎట్లమ్మా? ఇప్పుడు ఉండే ప్లేస్ ఇది. ఈ చిన్న షాపులు పోతుంటేనే ఇబ్బంది పడుతున్నారు. ఇంకా వెడల్పు చేయమంటే ఎట్లా? ఇళ్లలోకి వెళ్ళి కొట్టాలి. ఉన్న దాంట్లో చేసుకోవాలి కానీ మన కోరికలు చాలా ఉంటాయి, అన్నీ అవ్వవు కదా. ఏ విధంగా? ఇప్పుడు ఎక్కడ ఉంది సర్వీస్ రోడ్? నీకు ఎక్కడ ఉంది సర్వీస్ రోడ్డు? ఇప్పుడు ఎక్కడన్నా బ్రిడ్జి రైల్వే పెట్టాలి కదా. సర్వీస్ రోడ్ ఎక్కడ స్ట్రైట్గా ఉందా? లేదు కదా. నీకు వెడల్పు వస్తుంది. ఫ్యూచర్లో RUB వీళ్ళందరూ సహకరిస్తే అది కూడా నేనే తీసుకొని చేస్తా. ఈ విధంగా సహకరించకపోతే ఎట్లా చెప్పండి? అది కూడా ఇంపార్టెంట్, అది కూడా అర్థం చేసుకోవాలి అందరు. ఓకేనా? థ్యాంక్ యూ. మీరు మాట్లాడండి మేడం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ ROB నిర్మాణం యొక్క పనులు, వాటి వేగతరం మొత్తం కూడా ఈరోజు ఇక్కడికి ఫీల్డ్లోకి వచ్చి విజిట్ చేసి పర్యవేక్షించడం జరిగింది. అయితే పనులు చాలా ఫాస్ట్గా కూడా జరుగుతూ ఉన్నాయి. ఎన్నో రకాలైన అడ్డంకులు, కారణాలు ఉన్నప్పటికీ కూడా ఈ పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. దానికి నిదర్శనంగా ఈరోజు అనేక అభిప్రాయాలతో, అనేక సమాధానాలతో మన ముందు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇప్పటికే సవివరణ అందరికీ ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ, ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ, లేదంటే ఎన్ని బురద జల్లే ప్రయత్నాలు జరిగినప్పటికీ ఖచ్చితంగా ఏ డెడ్ లైన్ అయితే మనం ప్రజలందరికీ కూడా ఒక డేట్ ఇచ్చామో ఆ డేట్ కల్లా కూడా ఈ ROB అనేది పూర్తి చేసుకొని ప్రజల ముందుకు తీసుకొస్తాము. అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు ఏదైతే పుకార్లుగా ఈరోజు అవతల పార్టీ వాళ్ళు పనిగట్టుకుని కూర్చొని మాట్లాడుతున్నారో,
అలాంటి ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పటికే చాలా డైవర్షన్స్ వాటి మీద ఎన్నో రకాలైన పర్యవేక్షణలు చేస్తూ ఎక్కడ అసౌకర్యంగా లేకుండా ప్రజలకి ఇబ్బందికరంగా లేకుండా ఇంత నిర్మాణాత్మకంగా జరుగుతున్న ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో ఎంతో ఆటంకం కలిగి ప్రజలు ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ పూర్తి అధికారుల సహాయ సహకారాలతో ట్రాఫిక్ వారి సహాయ సహకారాలతో ఈరోజు ట్రాఫిక్ డైవర్షన్స్ కానివ్వండి, ఎంక్రోచ్మెంట్ రిమూవల్ కానివ్వండి, ఇలాగ అనేక అంశాల మీద పీక్ అవర్స్లో సిబ్బందిని పెట్టడం కానివ్వండి, అనేక అంశాల మీద దృష్టి పెట్టి ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండానే మేమందరం కూడా ప్రయత్నిస్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో మరి ఇక్కడ ఏదైతే షాపుల వాళ్ళు కోరుకుంటున్నారో ఆ షాపుల నుంచి ఏదైతే మనకి బాటిల్ నెక్గా ఉందో అవి కూడా పూర్తిగా సొల్యూషన్ తీసుకొచ్చి చాలా వేగంగా కూడా ఈ యొక్క వర్క్ని మేము ప్రజలందరికీ అందిస్తాం. ఏర్పాటు చేసి నిజాన్ని నిగ్గుదేల్చాలి అని కూడా ఒక మాట మాట్లాడడం జరిగింది. మేమందరం కూడా స్వాగతిస్తున్నాము. ఇప్పుడే ఇంత పర్ఫెక్ట్గా ఒక టైము, ఒక డెడ్ లైన్ పెట్టి మేము దీనికల్లా అందిస్తాము అని చెప్పి ఒక డెడ్ లైన్ మార్క్ ఇచ్చి మేము ముందుంటాము, మేము మీకు సమాధానం చెప్తామనే నాయకులు మీకు ఎక్కడ కనిపించరు. కాబట్టి మీరు అంటే అభివృద్ధి అని అంటే చలోక్తులు కాదు, సరదా మాటలు కాదు అని గుర్తుపెట్టుకోవాలి. అఖిలపక్ష మీటింగ్లు ఏవైనా ఏర్పాటు చేసుకోవాలంటే ఎందుకు 11కు మిగిలిపోయాము, ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా మనని చీదరించుకున్నారు అనే ఒక అంశం మీద మీ నాయకులందరూ కూర్చొని ఒక అఖిలపక్ష మీటింగ్ని ఏర్పాటు చేసుకొని మీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరి రాజకీయాల్లో ఉండడం కోసమో లేదంటే మీ యొక్క రాజకీయ అస్తిత్వం కాపాడుకోవడం కోసమో గౌరవ ఎమ్మెల్యేలని డమ్మీలు అనడమో లేదంటే మంత్రివర్యుల్ని సర్వనాశనం చేస్తున్నారని మాట్లాడడమో మీ యొక్క వయసుకు కానివ్వండి, మీరు అలంకరించిన పదవులకు కానివ్వండి పరిపాటి కాదు అని ఒకసారి మీరు అర్థం చేసుకొని ప్రజలందరూ అర్థం చేసుకున్న అంశాన్ని మీరు పక్కదో పట్టించే వెర్రి ప్రయత్నాలు చేస్తూ ఎక్కడ మీకేదో సపోర్ట్ వస్తుందనే ఒక ఆశతో మీరు ముందుకెళ్లే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి దయచేసి మిమ్మల్ని మరొకసారి మీడియా పూర్వకంగా కోరుకుంటూ సెలవండి. మరి ముఖ్యంగా గుంటూరు నగర ప్రజలందరికీ కూడా కూటమి తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా ఒక విన్నపం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు పెద్దలు కేంద్ర మంత్రి వర్యులు అలానే మా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ప్రజలకు ఎప్పటికప్పుడే వివరిస్తూ ఉన్నారు. కానీ పనిగట్టుకుని ఏ పని లేక ఈ సంబరాల రాంబాబు గారు ఒక ఆయన పాపం ఇంతకుముందంటే సత్తెనపల్లిలో సంక్రాంతి పండుగ వస్తే లాటరీలు ఆడేవాడు, సంక్రాంతి సంబరాలు చేసేవాడు. ఇప్పుడైనా ఏం పని లేదు, ఇప్పుడు లేక వచ్చి ప్రజలనేదో మభ్యపెట్టాలి, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలి, ఇక్కడేదో జరిగిపోతుంది అని పిచ్చి పిచ్చి ఆలోచనలతో చూసాం. నేను కూడా ఫ్లెక్స్ పెట్టుకుని వచ్చారు. మరి అంటే వాళ్ళకున్న అలవాటు పోట్ల ఇంకా కూడా ఇచ్చిన టైం ఎంత, వర్క్ మొదలుపెట్టి ఎంతకాలమైంది, ఈలోపే వచ్చేసి ఇక్కడ నానాయాగి ఏందో గుంటూరు నాశనం చేస్తున్నామంట. అరే నాశనం చేయటం అనేది మీకు తెలిసిన విద్య. పిచ్చి పిచ్చి పదాలన్నీ వాడుతున్నాడు. ఇప్పుడు ఏ రకంగా ప్రజావేదికను పగలగొట్టారో ప్రజలకు తెలియదా, రాష్ట్ర ప్రజలకు తెలియదా? పగలగొట్టడం అంటే అది ఉపయోగపడేదాన్ని పగలగొట్టి ఈరోజు కూడా ఎట్లాగుంది, అక్కడికి వెళ్ళి నువ్వు ఫ్లెక్సీలు పెట్టెళ్ళి. అంతేగాని ఇక్కడ వర్క్ జరుగుతుంది, ఓ పక్కన కనిపిస్తుంది కదా, ఆ దగ్గర పిల్లర్లు వేస్తున్నారు, ఈ దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ వస్తున్నారు. మేము ఇచ్చిన టైం ఇంకా చెప్పారు మంత్రి గారు, ఇచ్చిన టైంకి ఓపెన్ చేయకపోతే అప్పుడు అడగమన్నాడు. అరే ఇప్పుడే వచ్చి ఇక్కడ రా, నీకు కొంచెం ప్లేస్ అంతా శుభ్రంగా చేసి పెడతాం, నీకున్నట్టు అలవాటు కాసేపు ఏమైనా డ్యాన్స్ వేయాలంటే వేసుకో, ఆఫీసులు పట్టుకొని కల్పిస్తాం. ఇవన్నీ వదిలిపెట్టేసేసి ఏదో ప్రజలకు మేమేదో అన్యాయం చేస్తున్నాము, ఏదో గుంటూరులో అలా ఏమా ఒక ప్రజాప్రతినిధిగా ఉండి గతంలో మంత్రి చేసినటువంటి నువ్వు వచ్చి ఏదో గుంటూరుని పాడు చేస్తున్నాం. పాడు చేయడం అనేది మీకు తెలిసినటువంటిది. ప్రజలందరూ మెచ్చారు కాబట్టి, తెలుసుకున్నారు కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు, ఏ హోదా ఇవ్వకుండా. అందుకని దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నాం, కూటమి నుంచి మీరు ఇప్పటికైనా సరే ఒక రాజకీయ పార్టీలాగా, రాజకీయ నాయకుల్లాగా మెలగండి. ఒక పని చేసేటప్పుడు నిజంగా ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి కోర్టు దాకా పోయారు కదా. ప్రతిపక్ష పాత్ర అంటే ఏదైనా కన్స్ట్రక్టివ్గా మేమేమైనా తప్పు చేస్తే చూపించండి వచ్చి, అంతేగాని ఏమీ లేకుండా వచ్చేసి రోడ్డు మీదకి వచ్చేసి ఏదో అరిస్తే ప్రజలు ఏదో మిమ్మల్ని మెచ్చుతారు, ఏదో చెప్పంగానే ఏదో హావభావాలు కొంచెం ఉన్నాయి కాబట్టి, కొంచెం మాట్లాడే చతురత ఉంది కాబట్టి నీ చతురతను నమ్ముతారు అనుకోవటం నీ అవివేకం. రాంబాబు గారు దయచేసి చెప్తున్నాం, మేము అభివృద్ధి కారకులమే, మీకులాగా వినాశకారకులం కాదు. మేము అభివృద్ధి చేస్తున్నాము, చూడండి. ఎక్కడైనా ఇబ్బంది అనిపించినప్పుడు చెప్పండి, దాన్ని ఒక సహేతుకంగా చెప్పండి, మేము స్వీకరిస్తాము, ఆ ముందుకెళ్తాం. కానీ ఇవాళ నీ దగ్గర సలహాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితిలో కూటమిలో నాయకులు లేరు. మాకు అవగాహన ఉంది, ఆలోచన ఉంది, అన్నీ ఉన్నాయి. నీకులాగా అహంకారం లేదు. అహంకారంతో ప్రజావేదికను పగలగొట్టేటువంటి నువ్వు వచ్చి ఇక్కడ
మాకేదో అది లేదు ఇది లేదు అని అంటే తప్పు. నీ వయసుకి కరెక్ట్ కాదు. నీ వయసుకు తగ్గట్టుగా మేమేమైనా అనాలంటే కూడా నాకు కూడా బాధ వస్తుంది. దయచేసి మీరు చూస్తూ ఉండండి. మేము బ్రిడ్జి కట్టిన తర్వాత ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడుతుందో అప్పుడు వచ్చి మీకు చేతనైతే అక్కడ 4 పూలేసి కొబ్బరికాయ కొట్టాలండి. అదర్వైజ్ మీరు కామ్గా ఉంటే మా పని మేము చేసుకుంటాం. లేదు మీరు ఏదో చేయాలనుకుంటే ఖచ్చితంగా మళ్ళా మీకు సంబరాలు చేయాల్సి వస్తుంది. అంతదాకా తెచ్చుకోవద్దని చెప్పేసి హెచ్చరిస్తూ మరొకసారి గుంటూరు ప్రజలందరూ కూడా ఆ పిచ్చాళ్ళ మాటలు నమ్మద్దమ్మా. మేము ఎంతగా పనిచేస్తున్నామో ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉండి అనునిత్యం 15 రోజులకు ఒకసారి వచ్చి పనులు పర్యవేక్షిస్తున్నారంటే చిత్తశుద్ధి ఎవరికి ఉందా అనేది ఒకసారి మీరందరూ గ్రహించమని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి రానటువంటి రోజులు అంతా మంచిగా జరుగుతుంది. గుంటూరు నగరాన్ని కార్పొరేషన్ అంటే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా తీర్చిదిద్దే పనిలో ఇవాళ మా నాయకులు కానీ అధికారులు కానీ ఉన్నారు. మీరందరూ కూడా సహకారం అందించండి. మంచి పట్టణంగా తయారు చేసుకుందామని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన. గౌరవ కేంద్ర మంత్రి వర్యులు ఎవరీ 15 డేస్కి వచ్చే రివ్యూలో భాగంగా ఈరోజు ఇంతకుముందు ఈస్ట్లో రివ్యూ చేశారు. మనం అందరం కూడా మీ విజువల్స్ తీసుకున్నారు. పిల్లర్ నెంబర్ 9 వరకు ఏ విధంగా డెవలప్మెంట్ జరిగిందనేది మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. వాస్తురీత్యా ఎటు నుంచి స్టార్ట్ చేయాలని. అట్లాగే ఇక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా ఇంకా 3 నెలలు టైం ఇచ్చినా కూడా పర్లేదని చెప్పి ఆ ఉద్దేశంతో ఇక్కడ వర్క్ జరుగుతుంది. మనం అందరం చూసాం. మన చిన్నప్పుడు లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్ కానీ ఆ పక్కనున్న మనం చాలామంది గుంటూరుకి ఫేమస్ హోటల్ ఆనంద భవనాలు కూడా బాండ్స్ తీసుకొని ఏ విధంగా మనకి వాళ్ళు పగలు కొట్టుకొని వెనక్కి వెళ్ళారో ఒకసారి విజిల్స్ కూడా తీసుకోండి. అట్లాగే ఇక్కడ మొత్తం మీద ఇంకా ఈ ఏరియా శంకర్లాస్ వరకు ఒక 9 ఇష్యూలు ఉన్నాయి. ఈ 9 ఇష్యూలు కూడా ఆల్రెడీ వాళ్ళకి మనం ఇంతకుముందు క్లియర్గా చెప్పాం. మీ యొక్క అడ్వకేట్స్ ఎల్ఏ ద్వారా వస్తే ఎంత వస్తుంది, మేము ఇచ్చే టీడీఆర్ బాండ్ ద్వారా ఇస్తే ఎంత వస్తుంది, 1కి 2 సార్లు 3 సార్లు నేను గౌరవ కమిషనర్ గారు వచ్చాం. అట్లాగే ఇక్కడ టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి కూడా వాళ్ళకి ఒక టేబుల్ ఇచ్చారు. మీకు వచ్చేది మీరు ల్యాండ్ ఎక్విజిషన్ దానికన్నా వెళ్ళిన దానికన్నా కూడా ఎక్కువ మేము మీకు అమౌంట్ ఈరోజే ముందు వస్తుందని కూడా మేము చేసాం. అందుట్లో ఒక మనిషి యాక్సెప్ట్ చేశారు. ఇంకా మిగతా ఇద్దరికి కూడా మేము చెప్తున్నాం, బాబు ఇది మీరు గుంటూరు డెవలప్మెంట్లో భాగంగా మీరు పాత్ర పోషించండి, మీకు కూడా మంచి రోజులు వస్తాయి. మీకు కావాలంటే ఆల్టర్నేటివ్ షాపులు ఇవ్వమని గౌరవ కేంద్ర మంత్రి వర్యులు కొన్ని సూచనలు చేశారు. మాకు పలానా చోట ఏరియాలో మేము షాప్ ఇవ్వడానికి క్లియర్గా ఉంది, మీరు ఏమైనా అక్కడ మార్చుకోవాలంటే మార్చుకోండి. మిమ్మల్ని ఎక్కడా కూడా ఆ డ్రెస్సింగ్ షాపాలు కూడా పెమ్మసాని గారు క్లియర్గా చెప్పారు, నీకు కావాలంటే మేము షాప్ అలాట్ చేస్తాం, నీ బుక్కి ఎటువంటి లోదని కూడా ఆయన భరోసా ఇచ్చారు. ఆ భరోసా మీద కూడా వాళ్ళందరూ కూడా మాట్లాడటం జరిగింది. ఇప్పటికి సుమారుగా 70% పైనే మొత్తం యాక్సెప్టెన్స్ వచ్చింది. ఈ పక్కన వెస్ట్ సైడ్ కూడా ఇంకా చిన్నవి ఉన్నాయి. అవి కూడా కాలంలో ఇప్పుడు ఏ విధంగా రేపొద్దున అవతల నుంచి బ్రిడ్జి స్టార్ట్ చేస్తున్నారు. ఈ 2-3 మంత్స్లో కూడా ఇది కూడా కంప్లీట్ అయిపోయి ఎవరు కూడా అపోహలకి సమన్వయం పాటించండి, ఎటువంటి ఇబ్బంది జరగదు. తప్పకుండా ఇప్పుడు ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళందరూ కూడా రేపొద్దున బ్రహ్మాండంగా ఈ అభివృద్ధి జరిగిన బ్రిడ్జి మీద వెళ్తా చూపిస్తుంటారు. ఆ రోజున మీరు రిజల్ట్ తీసి మీరు మాట్లాడిన మాటలేంటి అప్పుడు ఈ సోషల్ మీడియాలో అన్నీ ఉంటాయి మీ దగ్గర. మీరు మాట్లాడిన దానికన్నా షెడ్యూల్ కన్నా ముందే నేను మొన్న కూడా మీకు మీడియా ద్వారా తెలియజేశాను. బిఫోర్ షెడ్యూల్ 24 మంత్స్ కన్నా ముందే ఈ యొక్క శంకర్లాస్ ఆర్ఓబి ఓపెన్ చేస్తున్నాం. ఇది అప్పుడు దాకా సమన్వయం పాటించమని చెప్పి గౌరవ కేంద్ర మంత్రి వర్యులు కూడా కోరారు. అందరూ కూడా తప్పకుండా మొన్ననే ఇచ్చిన మాట నిలబెట్టుకునే మనిషి, తప్పకుండా ఇది సాధ్యపడుద్ది. తప్పకుండా గుంటూరు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. దీనిలో భాగస్వాములైన గౌరవ కమిషనర్ గారికి అట్లాగే R&B డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇక్కడ వచ్చిన టెక్నికల్ సిబ్బంది కాంట్రాక్టర్కి అందరూ కూడా